చేసుకునే కంటే ఫ్రెండ్స్ చేసుకుందాం అని చెప్పి సుకుమార్ గారిని త్రివిక్రమ్ గారిని ఎప్పుడు త్రివిక్రమ్ గారు చాలా చాలా న్యాయం చేశారు. ఈ సినిమా చాలా చాలా పద్ధతిగా లైక్ చాలా కేర్ తీసుకుని మాస్ పల్స్ కరెక్ట్ గా దింపారు అనమాట. ఉన్న 25 మూవీస్ కంటే ఈ మూవీలో ఇంకా ఎక్కువ ఉన్నది అనమాట. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు. లేదు 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 చాలా డిఫరెంట్ గా ఉన్నది. పోకిరి తర్వాత ఇది కరెక్ట్ గా ఇచ్చిండు. మార్కెట్ ఫైట్ ఎలా ఉందన్న? చాలా బాగా తీశారు, చాలా డిఫరెంట్ గా తీశారు. ఆ మార్కెట్ విధానం అంతా సెట్ వేసి చాలా చూపించారా? చాలా బాగా చూపించారు. సో ప్రతిదీ వాళ్ళు నేటివిటీకి తగ్గట్టుగా స్టోరీ తీసుకుని వాళ్ళు గుంటూరులో ఎలా ఉంటుంది, ఫైట్స్ ఎలా, గొడవలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ బాగా స్టడీ చేసి సెట్ అయిందా మహేష్ బాబు గారికి? సెట్ అయింది. అదే అంతా బాగా కేర్ తీసుకున్నారు. ఇది చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు సినిమాని. చాలా సేమ్ దూకుడు తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అదే కాంబినేషన్. ఆల్రెడీ మనకి లాస్ట్ సర్కార్ వార్పాట్లో కూడా రిపీట్ అయింది. సేమ్ ఇంకా దూకుడు కంటే డబుల్ ఉండేలా ఉన్నది వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటిలాగే. చాలా ఈజీగా ఫస్ట్ డేనే బ్రేక్ చేసేస్తుంది. ఎందుకంటే మొత్తం థియేటర్స్ లో 70% మన గుంటూరు కారంగా ఇచ్చారు, మిగతా 30% మాత్రమే షేరింగ్ ఉన్నాయి. ఆల్రెడీ వంశీ గారు కూడా చెప్పారనమాట, ఎక్కడ ఏ థియేటర్లో ఉన్నా ఎవరు ఏమి భయపడకండి. అదే చాలా మంది ఎందుకంటే అవునవును ఈసారి సంక్రాంతికి వస్తుందంటే చాలా హై బడ్జెట్ కదా. మరి మహేష్ బాబు మూవీ అంటే నెక్స్ట్ రాజమౌళి ఉన్నది, అది ప్యాన్ వరల్డ్ అవ్వాలి. ప్యాన్ వరల్డ్ అవ్వాలంటే దానికి ఫస్ట్ స్టెప్ ఇదే అవ్వాలి. దీని తర్వాత 4 years తర్వాత కానీ మనకి రాజమౌళి మూవీ రాదు. సో ఇది రికార్డు ఒకటి క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఈజీగా ఒక 5 years దాకా ఈజీగా మిల్స్ పెడుతుంది. ప్లస్ అది ఇంకా 5,000 crores ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది రాజమౌళి ఇది కాదు రాజమౌళి మూవీ ఈజీగా ఒక 5,000 crores ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది పాన్ ఇండియానా బ్రేక్ చేస్తుంది. తర్వాత పాన్ వరల్డ్ దిగుతుంది కదా, అది ఇంకా ఒక 20 years వరకు ఎవరు టచ్ చేయలేరు మహేష్ బాబు రికార్డ్స్. అలా రికార్డు సృష్టిస్తుంది ఏది రాజమౌళి మూవీ. ఇంకా ఈవెన్ జేమ్స్ కెమెరూన్ దగ్గర కూడా చాలా తీసుకుంటున్నారు. అదే మార్కెట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా వాళ్ళని ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో గొడవలు ఎలా జరుగుతాయి ఇవన్నీ వాళ్ళని స్టడీ చేసి డైరెక్ట్ గా వెళ్ళి మార్కెట్ లో మీకు జనరల్ గా ఏ టైప్ ఆఫ్ గొడవలు వస్తాయి ఏంటి అని చెప్పి ఫుల్ గా తెలుసుకున్నారు అనమాట. సో ఇట్లా జరుగుతాయి కాబట్టి ఇదే మనం తీస్తే కరెక్ట్ గా ఆడియన్స్ పల్స్ అనేది క్యాచ్ చేస్తారు. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో వాళ్ళు బతకాలి కదా, బతకనియండి ఏమన్నది. ట్రోల్ మంది చేస్తారు.